నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీకిలో కంట కార్డు ఉంటే రూపాయలు 10 లక్షల దాకా ఉచిత వైద్యం, పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం, ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి వాడకం, ఆరోగ్యశ్రీ మరి ఎల్ఓసి కూడా వాడకం, దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి. ఇంకా ఒకే చికిత్స కంట ఆరోగ్యశ్రీ ఇచ్చిందట, మళ్ళీ దానికే ఎల్ఓసి ఇచ్చిందట. ఇది తప్పు కదా ఇది. ఎందుకనంటే ఇంకా నీకు ఎల్ఓసి ఇచ్చిండు అని అంటే నిమ్స్ హాస్పిటల్లోకి ప్రభుత్వం నుంచి డబ్బులు అక్కడ జమ అవుతాయి. మళ్ళీ దాన్ని ఆరోగ్యశ్రీ ఎట్లా వాడుకుంటారు అంటే 2 రకాలుగా ప్రభుత్వాన్ని మోసం చేసిందని చెప్పి అది దామోదర రాజనరసింహ దృష్టికి పోయింది. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అంట కార్డు ఉంటే ఇంకా 10 లక్షల దాకా ఉచిత వైద్యం, ఎల్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇంకా. సో నిమ్స్లో పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు కల్పిస్తున్నారు కాబట్టి ఇంకా నిమ్స్కు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళకు ఎల్ఓసి ఇవ్వమని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. ఆ కార్డు ద్వారానే వాళ్ళకు 10 లక్షల దాకా చికిత్స అందిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవల పరంగా ఎంతో మేలు జరగనుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు 10 లక్షల వరకు అన్ని రకాల వైద్య సేవలను నిమ్స్లో ఉచితంగా పొందే వెసులుబాటు కలగనుంది. నిమ్స్ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. సో ఇలా ఇంకా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీలో చేర్చినట్టు. ఇంకో ఈ సర్టెన్ వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పిందట. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం అన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తించి స్టడీ చేసిందట. ఆ పరిధిలో లేని చికిత్స, సర్జరీ చేయించుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి తెచ్చుకోవాల్సి వచ్చేది. అంటే చికిత్సకు ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఓసి మాత్రమే యూజ్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదంట. ఇంకా ఇక్కడ క్లియర్ ఒకటే చెప్తున్నా, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 10 లక్షల వరకు వైద్యం అందుతుంది. అందులో అది ఏ వైద్యమైనా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిందంట. దీనివల్ల ఇంకా నిమ్స్లో ఉన్న సేవలన్నీ ఆరోగ్యశ్రీ కంటే అక్కడ ఎన్ని రకాల ఆపరేషన్లు, ఎన్ని రకాల చికిత్సలు ఉంటాయో దాని అన్నిటినీ ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొచ్చిన. అంతకుముందు కొన్ని వ్యాధులు మాత్రమే ఒక 30, 50, 100, 150 అట్లని పెంచుకుంటూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా నిమ్స్ హాస్పిటల్కి పోతే ఇంకా నిమ్స్ హాస్పిటల్ మొత్తం ఆరోగ్యశ్రీలోనే ఉన్నది. క్లియర్, ఇంకా మీకు ఎల్ఓసి అవసరం లేదు. సో ఇది వార్త. ఎందుకనంటే 2 సార్లు యూజ్ చేసి దుర్వినియోగం చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నదంట. ఇది మంచి వార్త. సో ఎవరైనా కూడా ఇంకా ఎమ్మెల్యేల దగ్గరికి పోయి సార్ మాకు ఎల్ఓసి ఇవ్వండి, అర్జెంటుగా మీరు ఎల్ఓసి ఇస్తాను వేసుకొని వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేసి సెక్రటరీలో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోవాలి. ఈ తతంగా లేదు. కేవలం వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ హాస్పిటల్ ఇస్తుంది. ఇంకా ఈ విషయం ఇంకా ఎక్కువ మంది క్లియర్ కావాలి.